ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమునకు మాత్రమే కాకుండా ఆత్మదేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్న మాట శ్రద్ధగా విందాం. ఆత్మ సంబంధి అయిన వాడు ఎవరి చేత వివేచించబడడు అంటున్నటువంటి మాట. నవే డేస్, ఇప్పుడు ఈ ఆధునిక రోజుల్లో మనిషి అర్థం చేసుకోలేని పరిస్థితి. ఒక వ్యక్తి ఆత్మ సంబంధిగా జీవిస్తున్నప్పుడు కొంతమంది లోకస్తుల దృష్టిలో చేతకాని వాళ్ళుగా కనబడుతూ ఉంటారు. ఎందుకంటే వారు క్రైస్తవులుగా జీవిస్తున్నారు, నికార్సుగా క్రీస్తు స్వభావం వారిలో కనబడుతుంది కాబట్టి వారిని ఎలా చూస్తూ ఉంటారంటే చులకనగా చూస్తూ ఉంటారు. మరి దాని క్వైట్ ఆపోజిట్, నేరస్తులనేమో ధీరులుగా చూస్తూ ఉంటారు. క్రీస్తు స్వభావం కలిగి జీవిస్తేనేమో చులకనగా చూస్తూ ఉంటారు. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమేమీ కాదు, కానీ ఇక్కడ ఆత్మ సంబంధి గురించి రాస్తున్నాడు. సహజంగా మనిషి ఆత్మీయ విషయాల్ని అర్థం చేసుకోలేడండి. ఎవరైనా ఆధ్యాత్మిక సంగతులు చెప్తున్నప్పుడు పెద్ద బోర్, చెప్పండి తప్పదుగా వినాలిగా అన్నట్లుగా మాట్లాడుతుంటారు. కానీ పిల్లరా, ఆధ్యాత్మిక వివేచన చాలామందిలో ఉండదు, ఉంటుందని కూడా ఆశించకూడదని చెప్తూ ఉంటారు. మనము నిజముగా ఆత్మ సంబంధులమైతే వివేచించబడుతున్నామా, మనుషుల చేత వివేచించబడుతున్నామా అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక వివేచన ఏం చేస్తుందంటే, ఆ వివేచన లేకుండా, ఆత్మ సంబంధమైనటువంటి కోణం మనలో లేకుండా మనపై ఉన్న బాధ్యత కూడా మనం సరితూగమండి. అంటే మనంతట మనకున్నటువంటి ఆత్మీయత మనల్ని పరలోకం తీసుకెళ్తుందని నేను చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కింగ్ సోలమన్ గురించి మాట్లాడితే, సొలొమోను చూడండి, తనకున్న వనరులు చాలవు, తనకున్న జ్ఞానము చాలదు ఇంతమంది ప్రజలను పరిపాలించడానికి అని దేవుణ్ణి అక్కడ ఉన్నటువంటి వనరులన్నిటికంటే కూడా నాకు వివేచన దయచే అంటాడు, జ్ఞానము దయచే అని దేవుణ్ణి అడుగుతాడు. పిల్లలు ఆలోచించండి, దేవుణ్ణి వేడుకున్నాడు. మన కాలంలో కూడా పరిశుద్ధాత్ముడే సమస్త జ్ఞానానికి మూలం. ఎదుటి వ్యక్తి చేత మనం వివేచించబడుతున్నామా, ఎదుటి వ్యక్తి చేత మనం తీర్పు తీర్చబడుతున్నామా గ్రహించాలి. పరిశుద్ధాత్ముడే సమస్త జ్ఞానానికి మూలం. ఎవరు కూడా దేవుణ్ణి సంపూర్తిగా అర్థం చేసుకోలేరండి. అది మర్మంగా ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ కొంతవరకు వాక్యమును వింటూ ఉంటే దేవుడు అర్థమవుతూ ఉంటాడు. దేవుని పోలికలోనికి మనం మార్చబడుతూ ఉంటాం దాని ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు. ఇక్కడ అంటే ఆత్మ సంబంధి అయిన వాడు ఎలా ఉంటున్నాడు? పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం ద్వారా మనం దేవుని కొన్ని ఆలోచనలు తెలుసుకోగలుగుతాం, కొన్ని దేవుని ప్రణాళికలు తెలుసుకోగలుగుతాం, కొన్ని దేవుని కార్యాలను అంతర్భాగంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. నిజానికి మనం క్రీస్తు మనస్సు కలిగి ఉంటే దేవుడు మనకి వివేచనతో నడిపిస్తాడండి. మరి క్రీస్తు మనస్సు కలిగి ఉండాలంటే దేవునితో ఫెలోషిప్ చేయాలి కదా, సహవాసం చేయాలి కదా. దేవునితో సహవాసం చేయడం అంటే దేవుని వాక్యానికి అనుగుణంగా మనం జీవించాలి కదా. అలా జీవించినప్పుడు ఎదుటి వ్యక్తులు చులకనగా చూస్తున్నారన్న బాధ మనకు ఉండదు. నేను క్రీస్తు స్వభావం ప్రకారం జీవిస్తున్నానన్న సంతోషం మనకుంటుంది. ఎవరు మనల్ని అర్థం చేసుకుంటున్నారు? ఇగో వాళ్ళ చేత నేను మాట అనిపించుకోవాలా, వీళ్ళని అనేవాళ్ళ అనేటువంటి భావన మనకు రాకూడదు. మన ప్రార్థనలకు ఆయన సమాధానాలను ఆశించటం మనం ప్రారంభించండి. ప్రార్థిద్దాం, సమాధానం ఇస్తూ ఉంటాడు దేవుడు. ఆయన మనస్సు మనలో ఉండాలంటే, ఆయన ఆత్మ సంబంధిగా మనం జీవించాలంటే ఆయనతో సహవాసం చేయటం, ఆయన వాక్యానుసారంగా జీవించటం, ఆయన వాక్యం కొరకు స్థిరంగా సమయాన్ని గడుపుతూ ఉంటే చాలు. మనం ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులుగా బ్రతుకుతున్నామా, ప్రకృతి సంబంధులుగా ఉన్నామా అనేది మనకు అర్థమవుతుంది. మనం చదువుకున్న వాక్యంలో 2 అంశాలు ఉన్నాయి. ఏమిటక్కడ? ఆత్మ సంబంధులమైనట్లయితే దేవుని మార్గాలు అర్థం చేసుకుంటాం. మరి శరీర సంబంధి, ప్రకృతి సంబంధి అయితే అర్థం చేసుకోలేరు కదా. దేవుని సంబంధాలు అర్థం చేసుకుంటాం. తదనుగుణంగా పిల్లరా మనకు తగినంత వివేచన కూడా ఉంటుంది మనం ఆత్మ సంబంధులమైతే. అప్పుడు ఇతరులు ఎవరు కూడా మనల్ని తీర్పు తీర్చలేరు. ఎందుకంటే మన పరసంబంధులంగా ఉంటాం. మన యజమాని చేతిలో స్పష్టమైనటువంటి పాత్రలుగా వాడబడాలి, పదునైనటువంటి పనిముట్లుగా మనం వాడబడాలి, చక్కని మార్గదర్శకాలు మనకు తెలిసి ఉండాలి. మనము దేవుని చేతిలో ఉన్నామా?
ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నామా? దేవునికి ఉపయోగకరమైనటువంటి సాధనాలుగా మనం పనిచేస్తే ఎవరో వచ్చి మనల్ని తీర్పు తీర్చరు. ఆధ్యాత్మికంగా వివేచన మనకు ఉంటుంది. ఎటువంటి జీవితం జీవిస్తున్నాం? మనం దేవుని జ్ఞానం పొంది దేవుని గురించి లోతుగా మనం అధ్యయనం చేయాలండి. ఎంత అధ్యయనం చేస్తే అంత మంచిది. దేవుని బాగా ఎరిగి ఉండాలి. అదే దేవుని చిత్తం. ఆయన ఏంటో మనకు అర్థం కావాలి. ఆత్మ సంబంధులుగా ఉందాము, వివేచన కలిగి జీవిద్దాము, విజయములు పొందుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. I will pray for you. So my heavenly Father, our sovereign God,